మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం. అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు, తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు, నేను ధార్మిక అడ్వైజరు, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు, తర్వాత ఈఓ, అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి, తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తున్నాం, ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాను వచ్చే 100 సంవత్సరాలకి ఏ రకంగా మనము వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది. కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించాలి అని మేము అనుకున్నాము. ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది మార్పుల గురించి, ముఖ్యంగా కోటిలింగాల గురించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది. సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా మళ్ళీ ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చూస్తాం. అదేవిధంగా పీఠాధిపతి వారి దగ్గర, శృంగేరి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ వేములవాడ దేవాలయం ఉంది. వారితో కూడా 3-4 సార్లు పునర్నిర్మాణంలో మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా మార్పులు ఉన్నాయో వాటిని కూడా స్వామివారితో డిస్కస్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని విషయాల మీద వస్తే వారు మళ్ళీ రావచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి వారి సూచనల మేరకు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామని అనుకున్నాము. మరి గౌరవ విప్ గారు కూడా చాలా వివరంగా, వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం ప్రభుత్వము ఈ దేవాలయంలో ఉన్నటువంటి పునర్వైభవం తీసుకురావడము. అందరికీ నమస్కారాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములవాడ రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు సందీప్ జా గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసిపోవడం జరిగింది. వేములవాడ పట్టణము, దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలి, టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావాల్సినటువంటి సుమారు 76 కోట్ల పైచిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది. జరగబోయే అభివృద్ధిని కూలంకషంగా ఆర్కిటెక్ట్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్విటి మండపాలను, ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం. తదుపరి
నిత్యాన్న దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ, అభిషేక మంటపాలకు సంబంధించిన అంశమే కానీ, కళ్యాణ మంటపాలే కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ, ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడానికి ఇప్పటికే 150 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వెచ్చించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి పర్యవేక్షణ, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు పొన్నంప్రావు గారి సహకారము, ఇక్కడ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు వెంట శైలజ రమేష్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా దేవాలయ అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడం తగు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు భక్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నమాట చెప్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం శృంగేరి పీఠానికి అనుబంధంగా శృంగేరి పీఠ అధిపతులు చెప్పేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటిస్తూ ఇప్పటికే 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నిధులు వెచ్చించిన తీరుతెన్నులను వారు చూపించినప్పుడు 3 సార్లు స్వయంగా నేను కూడా వెళ్ళే జరిగింది. ఇంచుమించు 3 సార్లు, ఒక 4వసారి కూడా వారి శైలజరమైన నేతృత్వంలో కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా నమూనాలన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు చూసినటువంటి అన్నిటిని కూడా చూసి మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉన్న చరిత్ర. సేమ్ ఇదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగపడే విధంగా భీమేశ్వర ఆలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. 3 కోట్ల పైచిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకుపోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా, స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిభావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా, ఓ ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పనేది ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అందులో భాగంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు, ప్రజానికానికి, రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది.